క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములు. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియులారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ తమ స్వదేశమును విడిచిపెట్టి వచ్చినారు. దేవుడు ఇస్తానని వాగ్దానము చేసిన దేశములో నివసించినారు. ఇశ్రాయేలీయులు సైతము వారు నివసించిన ఐగుప్తు దేశమును విడిచిపెట్టి వచ్చినారు. అబ్రహాము తాను నివసించిన దేశమును విడిచిపెట్టి వచ్చినాడు. యాకోబు తాను పెండ్లి చేసుకొని భార్య బిడ్డలతో అభివృద్ధి చెందిన దేశమును విడిచిపెట్టి దేవుడు చూపించిన దేశమునకు వచ్చాడు. అయితే అబ్రహాము, యాకోబు మాత్రము తాము విడిచిపెట్టి వచ్చిన దేశమును ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనలేదు. అక్కడికి తిరిగి వెళ్ళాలి అని ఎన్నడూ ఆలోచించలేదు. అందుకే వారిని గూర్చి దేవుడు ఈ విధముగా సాక్ష్యమిస్తున్నాడు. గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అవును ప్రియులారా, గుడారములలో నివసించుచు పునాదులు గల నూతనమైన యెరూషలేము పట్టణము కొరకు వారు కనిపెట్టినారు అని దేవుడు వారిని గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ప్రియులారా, ఇంత గొప్ప విశ్వాస వీరులను చూచిన పిమ్మట అపోస్తలుడైన పౌలు ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అవును ప్రియులారా, మనమందరము కూడా నేడు చేయవలసినది ఇదే. వెనకున్న వాటిని మరిచిపోవాలి. గతములో విడిచి వచ్చిన పాపాలను, గతములో నడిచిన వంకర త్రోవలను, గతకాలము ఆచార సంప్రదాయాలను, గతకాలపు ఓటములను, గతకాలపు నిట్టూర్పులను, గతకాలపు నిరాశలను, వైఫల్యములను విడిచిపెట్టి వెనకున్న వాటిని అన్నిటినీ మరచిపోయి ముందున్న వాటి కొరకు మనము పరిగెత్తువారముగా ఉండాలి. ఏమిటి మన ముందున్నది అంటే, అబ్రహాము దేని కొరకైతే ఎదురు చూచాడో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు పౌలు గారు దేని కొరకైతే వెనకున్న వాటిని మరిచిపోయాడో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని మనము కూడా వెనకున్న వాటిని జ్ఞాపకము చేసుకొనకూడదు. వెనకున్న వాటిని విడిచిపెట్టి పునాదులు గల ఆ నూతనమైన యెరూషలేము పట్టణములో ప్రవేశించుటకు క్రీస్తు యేసు మనకు అందించబోయే బహుమతి కొరకు వెనకున్న వాటిని అన్నిటినీ మరిచిపోయి విడిచిపెట్టి పరుగులు పెట్టాలి. మరి మనము ఈ రీతిగా పరుగులు పెట్టే వారి వలె ఉన్నామా? లేక ఐగుప్తును విడిచిపెట్టి కనాను దేశమునకు బయలుదేరి లోక ఆశలతో, ఐహిక విచారములతో దేవునిపై విశ్వాసమును కోల్పోయిన, దేవుని ప్రేమను అర్థము చేసుకొనకుండా దేవుని సనుగుతూ, గొనుగుతూ, శోధిస్తూ
అరణ్యంలో సంహరించబడిన ఇశ్రాయేలు జనాంగము వలె ఉన్నామా? ఒకమారు మనలను మనము పరీక్షించుకొని సరిచేసుకుందాము, గురి యొద్దకు పరిగెత్తుదాము. అటువంటి కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవ, పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. గొప్ప దేవుడవు, సర్వోన్నతుడవు, సర్వమును మీ నోటి మాట చేత సృష్టించినావు. అవి మీ మాటకు లోబడుచున్నవి. తండ్రి, ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే మనుషులమైన మమ్ములను ఎంతో శ్రేష్టముగా ఉన్నతముగా చేసి ఉంటున్నారు. మీరు మాయందు చూపించే ప్రేమకు గాను కృపకు గాను ప్రభువా, మీకు ఎల్లప్పుడూ లోబడి జీవిస్తూ మా పాత రోత జీవితాలను వెనుకకు మరచి పరిశుద్ధమైన జీవితమును జీవించే కృపలోనికి మమ్ములను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.